ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉక్కుచుండు నీటి ఊట వలెను ఉండేదవు. దేవునికి ఇష్టమైన ఆరాధన చేసేవారిని దేవుడు ఎంతలా ఆశీర్వదిస్తాడు అన్నది ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరిచినది. ఇటువంటి ఆరాధన చేయండి, నేనెంతో మీకు దగ్గరగా ఉన్నాను అని దేవుడు వివరిస్తున్నాడు. నిన్ను నిత్యము నడిపించేదను. మనం బైబిల్ చరిత్ర అంతా చూసినప్పుడు ఇశ్రాయేలీలు దేవునికి అవిధేయతగా ఉండి దేవునికి దూరంగా ఉన్నారు, కానీ దేవుడు ఎప్పుడూ వారిని నడిపించాడు. వారు ఎడారి లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టలేదు. పగలు మేఘస్తంభము, రాత్రి చీకటి అనే భయం వారికి తగలకుండా అగ్నిస్తంభంగా వారిని కాపాడాడు. ఎప్పుడూ వారిని నడిపించాడు. క్షామకాలము అన్నటువంటి ఎడారిలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా తృప్తిగా ఉంచాడు. వారికి లేమి లోటు అన్నది వారికి లేకుండా వారిని దీవించాడు. మరియు వారి ఎముకలను బలపరిచి వారి పరుగును తొదుముట్టించడానికి కావలసిన శక్తిని దయచేశాడు. ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊట వలె జీవజలములతో నింపబడి జీవజలములతో చేత పోషింపబడి వారు నిత్యం నడిపించారు. ఇటువంటి ఆశీర్వాదములు దేవుడు మనకి ఇవ్వాలని ఈరోజు మనకి ఈ దీవెన అనుగ్రహిస్తున్నాడు. ఎలా అంటే, ఎప్పుడు నీరు కట్టిన తోట వలె అతడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. ఎందుకు అంటే నీరు సమముగా వారికి ఏ తక్కువ కాకుండా పోషింపబడ్డాయి. ఈ విధంగా దేవుడు ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన ఆరాధన చేద్దాము, ఆయన చేత నడిపింపబడదాము. తృప్తికరమైన జీవితంతో మన పరుగు పందెం ముగించడానికి కావలసిన శక్తి, బలములకు శక్తి, ఎముకలకు శక్తి కలిగి ఎప్పుడూ ఆయన చేత జీవజలములతో పోషింపబడి దీవించబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, నీవు మమ్మల్ని నడిపించకపోతే మేము నడవలేము తండ్రి. ఎప్పుడూ నీరు కట్టిన తోట వలె మమ్మల్ని ఉంచండి నాయన. మమ్మల్ని పోషించండి, నీ జీవజలములతో మమ్మల్ని నింపండి నాయన. మా ఎముకలను బలపరచమని, ఈరోజు ప్రతి విషయంలో మేము విజయం చూచినట్లుగా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. Have a blessed day. God bless you.